హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం అకాంథోసిస్ నైగ్రికాన్స్. నాకు అర్థం కాలేదు సార్. కన్ఫ్యూజ్ అవ్వకండి, భయపడకండి, నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైనా మీ చిన్నపిల్లలకి మెడ భాగంలో నల్లగా అవ్వటాన్ని నోటీస్ చేశారా? దీనికి మనం మెడికల్ టర్మినాలజీ పేరు అకాంథోసిస్ నైగ్రికాన్స్. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇది జస్ట్ పిగ్మెంటేషన్ మాత్రమే, పిల్లవాడు ఎండలో ఆడుకోవటం వలన మెడ భాగంలో నల్లగా అవుతుంది, దీనికి క్రీమ్స్ ఆయింట్మెంట్స్ రాస్తే తగ్గిపోతాయి అనుకుంటారు. కానీ అకాంథోసిస్ నైగ్రికాన్స్ కనిపించటానికి చిన్నగానే అనిపించినప్పటికీ ఇది మన శరీరంలో జరుగుతున్న పెద్ద ప్రాబ్లం యొక్క సంకేతం మాత్రమే. ఇది నేను వివరంగా చెప్తాను, వినండి. మన పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఒబిసిటీ అంటే ఊబకాయంతో బాధపడుతున్నట్టయితే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవటం వలన ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఈ హార్మోన్ ఎక్కువ అవటం వల్ల స్కిన్లో ఉండే పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేసే మెలనోసైట్స్ మీద పనిచేసి ఇది పిగ్మెంటేషన్ కాజ్ చేస్తుంది. అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే అకాంథోసిస్ నైగ్రికాన్స్ డేంజరస్ కాదు, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డేంజరస్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి ఫ్యూచర్లో డయాబెటీస్, ఆడవాళ్ళలో పీసీఓడి, అందరిలో ఫ్యాటీ లివర్ మరియు హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. కనుక అకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటే మెడ భాగంలో కానీ చేతి వేళ్ళ మీద కానీ నల్లగా అవటాన్ని మీరు గ్రహించినట్టయితే ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో లేదో టెస్ట్ చేసుకోండి. బికాజ్ అకాంథోసిస్ నైగ్రికాన్స్ తగ్గితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గినట్టు. థ్యాంక్ యూ.